చెప్పండి. మాకు గత మంత్లో ఒక్కరిగా పడ్డాయి. ఇప్పుడైతే ఈ చంద్రబాబు పరిపాలనలో మాకు ముగ్గురికి పడ్డాయండి. పిల్లల చదువులు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. మాకు చంద్రబాబు పుణ్యం అంట మాకు బాగా పడ్డాయి. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకి డబ్బులు కూడా బాగా పడ్డాయి. మా చదువులు కూడా బాగా ఉపయోగపడతాయి. మాది కదిరిలో నిజామని కాలనీ కోర్లస్ 14వ వార్డ్. మాకి తల్లికి వందనం 26,000 పడింది. మాకిద్దరికి విద్యాశాఖ నారా లోకేష్ గారికి, కదిరి ఎమ్మెల్యే గారికి, శ్రీ కందిగుంట వెంకటప్రసాద్ అన్న గారికి, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా సీఎం నారా చంద్రబాబు గారికి నమస్కారం. కుందక నియోజకవర్గం పామిడి మండలం మాకి తల్లికి వందనం కింద ఈరోజు 39,000 పడడం జరిగింది. ఎందుకనగా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి తల్లికి అమ్మఒడి అని చెప్పి ఇంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 వేస్తామని చెప్పి మా ఇంట్లో 3 పిల్లలు ఒకరికే వేశారు. కానీ మాకు చదువుకోవడం చాలా ఇబ్బంది అయిపోయి చాలా బాధపడ్డాం. కాకపోతే ఈసారి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సూపర్ 6 పథకాల కింద చెప్పినట్టుగా 3 పిల్లలకి 3 చొప్పున 39,000 పడడం జరిగింది. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న. బాబు వచ్చేసి 5th క్లాస్ చదువుతున్నాడు. అయితే పోయిన ప్రభుత్వంలో మాకు ఏంటంటే జగన్ వేసినప్పుడు మాకు అమ్మఒడి వచ్చింది 3 సార్లుగా 3 పిల్లలకి 3 పేరు, ఒక పాపకు పెద్ద పాపకు ఒకసారి, రెండో పాపకు ఒకసారి, బాబుకు ఒకసారి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మా 3 పిల్లలకు కూడా తల్లికి వందనం వచ్చిందండి. ఈ 3 పిల్లలకి మాకు ఒకసారి అమౌంట్ ఈ కూటమి ప్రభుత్వానికి పిల్లలకి చదువుకోవడానికి కానీ బట్టలకు కానీ మాకు కొంచెం హై స్టడీస్ కోసం మాకు ఎంతో తోడ్పడుతుంది. ఈ తల్లికి వందనం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం మేము నా పేరు ఐశ్వర్య, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 3కి ఒకేసారి తల్లికి వందనం పడింది. ఈ కూటమి ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. ఇంకా హై స్టడీస్ చదువుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం మాకు ఇంకా మంచిగా అందిస్తుంది. అన్ని సౌకర్యాలు అందిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. నా పేరు గుర్రాల వెంకటేశ్వర ప్రసాద్. నేను కావలి నియోజకవర్గం 18వ వార్డులో తుఫాన్ నగర్లో నివాసం ఉంటాను. నేను ఒక చిన్న ప్రైవేట్ సంస్థలో గుమస్తాగా పనిచేస్తాను. తల్లికి వందనం పథకం నిన్న 26,000 రూపాయలు మా అకౌంట్ లో జమ కావడం జరిగినది. ఇంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ లో అయితే ఒక్కరికే పడేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పిల్లలకి 26,000 రూపాయలు జమ కావడం జరిగింది. ఈ 26,000 రూపాయలు స్కూల్ ఓపెన్ అయిన వెంటనే పడడం వల్ల ఎంతో ఉపయోగకరంగా మాకు ఉన్నది. పిల్లల స్కూల్ ఫీజు అయితేనేమి, పుస్తకాలు అయితేనేమి, యూనిఫామ్కి అయితేనేమి, వీటన్నిటికీ కూడా మాకెంతో తోడ్పాటు జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా కావలి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీల్లో అమ్మఒడి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ప్రజల్ని మోసం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకంలో తల్లికి వందనం భాగంగా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. నాకు 2 పిల్లలు ఉన్నారు. మా 2 పిల్లలకి తల్లికి వందనం వర్తించింది. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, రాజం నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. नमस्ते अंडी मेरा नाम रुखसाना। मेरी बेटी को लास्ट प्रभुत्व में पैसे पड़ी, ये प्रभुत्व में 2 बच्चों को भी पड़ी। तल्ली वंदनमु चंद्रबाबु बोले जैसा 2 बच्चों को पैसे पड़े। चंद्रबाबु गारी की अंड लोकेश अन्ना की थैंक यू సో మచ్. నా పేరు అపరంజమ్మ. ఈ రోజు తల్లికి వందనం అనేది నా పేరుతో పడింది. నా పిల్లలకి 2 పడింది. జగనన్న ఇంట్లో కుటుంబంలో ఒక్కొక్కరికి ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు శాఖల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాడు. పిల్లలకు పడికి ఉపాయికి ఇచ్చినది. మాకేమి భయం లేక కూలి పని చేసుకునే వాళ్ళము. మాకు చంద్రబాబు నాయుడు మా ఇంట్లో 2 పిల్లకాయలు ఉంటే 2 పిల్లకాయలకు జై చంద్రబాబు నాయుడు. అది కలిగిరి మండలం, నెల్లూరు జిల్లా, కలిగిరి గ్రామం. నాకు 2 అబ్బాయిలు, శివ కళ్యాణ్, సాయి దేశ. ఒక అబ్బాయి 7th, ఒక అబ్బాయి 8th, జడ్పీహెచ్ఎస్ స్కూల్ కలిగిరి. మా 2 అబ్బాయిలకి తల్లికి వందనం అనేది 26,000 అకౌంట్లో పడ్డాయి. అందుకు సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం అలీనగరం గ్రామం. నా పేరు మౌనిక. మా అబ్బాయికి 13,000 వందనం
డబ్బులు పడ్డాయి. చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వందనం. నమస్కారం. కాకరేపేట నియోజకవర్గం కోటవర్ట్ల మండలం కే వెంకటాపురం గ్రామం. నాకు 3 పిల్లలు. తల్లికి వందనం వచ్చింది. 3 పిల్లలకు కూడా వచ్చింది. మా పిల్లలు బాగా చదివించుకుంటాము. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా కాకరేపేట నియోజకవర్గం కోటవర్ట్ల గ్రామం అండి మాది. నా పేరు కోడి సుమమాల. నాకు 4 పిల్లలండి. గత జగనన్న ప్రభుత్వంలో అయితే మాకు అమ్మఒడి అనేది ఒకరికే వర్తించిందండి. కానీ కూటమి ప్రభుత్వంలో అయితే మాకు 4 పిల్లలకి తల్లికి వందనం అనేది అమౌంట్ ఇచ్చారండి. మాకు 60,000 చొప్పున 60,000 మొత్తం పిల్లలకి ఇచ్చారండి. ఆ అమౌంట్తో మేమైతే పిల్లలు చక్కగా చదివించుకోవాలని మేము ఆశపడుతున్నామండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అనితమ్మ గారికి నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకుంటున్నానండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 2 పిల్లలకి కూడాను 13,000, 13,000, 26,000 పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సరదాగా ఉంది. అలాగే ఇప్పుడు స్కూల్ రీఓపెనింగ్ కూడా అవుతుంది కాబట్టి పిల్లలకి చాలా ఉపయోగపడతాయి అమౌంట్ అనేది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. మాది పాయకురపేట అండి. నా పేరు విజయ్ అండి. అదే తల్లికి వందనం పేరు చెప్పిన పిల్లలు ఎంతమంది ఉంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నారు. అదేవిధంగా నా 3 పిల్లలకి డబ్బులు తల్లికి వందనం చెప్పిన డబ్బులు పడినాయి. అదే గత ప్రభుత్వంలో అయితే కనుక 1 అని చెప్పేసి అన్నారు పిల్లలు ఎంతమంది అయితే అందుకనేసి, కానీ ఒకరికే పడినాయి. కానీ ఇప్పుడు స్కూల్ తెరిచిన టైంలో మాకు మంచిగా డబ్బులు పడినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నామండి. బుక్స్ కొనుక్కోవడానికైనా, బ్యాగ్ కొనుక్కోవడానికైనా, ఫీజులు కట్టుకోవడానికైనా మాకు ఉపయోగపడే టైంలో పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నా పేరు ముదివేటి ఈశ్వరమ్మ. మాది సమ్మేపల్లి మండలం నాగిరెడ్డి గారిపల్లి పంచాయతీ బనకాడపల్లి విలేజ్. నాకు 3 పిల్లలు. లాస్ట్ ప్రభుత్వంలో అమ్మఒడి ఒక పాపకే పడింది. ఈ ప్రభుత్వంలో 3 పిల్లలకి తల్లికి వందనం పడింది సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు సార్ గారికి, మంత్రివర్యులైన రాంప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తారని చెప్పారు, కానీ ఒక బిడ్డకే వేశారు. ఈ ప్రభుత్వంలో చంద్రన్న ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి వేస్తానని అన్నారు. నాకు 2 బిడ్డలు 15,000 చొప్పున 30,000 వేశారు. ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవడానికి నాకు చాలా సహాయపడింది. ఏ ఇబ్బంది లేకుండా పిల్లల్ని ఆనందంగా స్కూల్కి పంపిస్తున్నాను. తల్లికి వందనం డబ్బులు పడ్డాయి ఈరోజు? అందరూ పడ్డా? గత ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చారు? గత ప్రభుత్వంలో మాకు ఒక్కలకే ఇచ్చారు. ఇప్పుడు ఈ కూటమి వచ్చాక 4 పడ్డాయి. 52. ఏ ఊరు? పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం గ్రామం. నా పేరు గల్లా పిచ్చారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కడికే పడ్డది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4గురికి ఎంతమంది అయితే ఉన్నారు ఇంట్లో చదువుకునే పిల్లలు అంతమందికి తల్లికి వందనం అనేది పథకం ఎత్తిచ్చింది. అమౌంట్ కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది.